క్రీస్తునందు ప్రియమైన సహోదరులందరికీ కూడా ఈనాటి దేవుని యొక్క కృప ద్వారా ఈరోజు కూడా ఈ యొక్క వన్ డే ఫుల్ డే మీటింగ్ కూడా దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుంచుకొని ఈరోజు కూడా ఈ ఆరాధనలో మనందరం ఆయన యొక్క నామాన్ని మహిమపరచుటకు వచ్చేసినాం. కాబట్టి ఈరోజు కూడా ఈ యొక్క మొదటి సెక్షన్లో కూడా దేవుని యొక్క కృప ద్వారా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని దేవుని యొక్క కృప ద్వారా మీ మొదలు యొక్క సత్యాన్ని కూడా నేను పంచుకుంటాను. అది మాత్రం కాదు, ఈరోజు యొక్క పాఠం తలంపు కూడా మనం చూసినట్లయితే ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేయడి. దానికి ముందు నిన్న సాయంత్రమే సహోదరు మెసేజ్ పెట్టారు, మన గ్రూప్లో మెసేజ్ పెట్టారు. ఏది చదువుకోరమ్మన్నారు? న్యాయాధిపతులు 19వ అధ్యాయము 20వ అధ్యాయం చదువుకోరమ్మని చెప్పారు. చదివారా? అందరూ చదివారా? చేతులు అట్టని చదివిన వాళ్ళు ఇద్దరు, ముగ్గురు. ఇప్పుడు మీరు చదువుంటే నాకు ఇచ్చింది 1 గంట సేపు టైం ఇచ్చారు. మీరు చదువుంటే ఆ 1 గంటలో నాకు కంప్లీట్ చేయగలుగుతాను. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామో తప్పు చేసాం. ఒక సంఘ పెద్ద ఒక విషయాన్ని మనం గుర్తించినప్పుడు దాన్ని మనం ఫాలో చేస్తే ఈరోజు అది మనకి ఆశీర్వదకరంగా ఉంటుంది. అది మనం ఫాలో చేసినప్పుడు అది యూస్ఫుల్గా ఉంటుంది. పాఠం అర్థం చేసుకోవడానికి ఒక 50% లోపల తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఏమవుతుంది అంటే, నేను చెప్పడం మీరు వినడం, బయట పోయిన తర్వాత మర్చిపోతాం. అది చదివినప్పుడు ఇక్కడ పాఠం చెప్పినప్పుడు మీకేమవుతుంది అంటే గుర్తుంటుంది, అది నీట్గా అర్థమవుతుంది, నాకు కన్వే చేయడానికి బాగుంటుంది మీరు ఆన్సర్ చేస్తున్నప్పుడు. కాబట్టి ఈరోజు ఆధార్ వాక్యం ఒకసారి చదువుకుందాం. చదవండి సార్. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు. స్లైడ్ మార్చండి సార్. అంశం ఇది మన మనస్సుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేయడి. ఇప్పుడు మీరు చదువుంటే, మీరందరూ చదువుంటే ఇప్పుడు చెప్పుంటా, ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేయడని చెప్పుంటా. మీరు చదువుంటే దానిలో ఉన్న విషయాలు మీకు అర్థమై ఉంటుంది. చదివిన వాళ్ళకి అర్థమవుతుంది, చదవలేని వారికి ఇది అర్థం కాదు. దేని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ జడ్జెస్ న్యాయాధిపతుల్లో దేని గురించి యొక్క వాక్యం మాట్లాడుతుందంటే, దీనిలో ఉన్నటువంటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మీకు తెలిసి ఉంటే అది ఆన్సర్ చేయగలుగుతారు. చదివిన వాళ్ళు చెప్తారా ఏముంది విషయం దాంట్లో? ఉపపత్తిని గురించి ఆన్సర్ వచ్చేసింది. ఆమె ఏం చేస్తారు, ఆయన ఆ ఉపపత్తిని గురించి మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరులారా, ఆమెను తీసుకొచ్చి 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకి ఆయన పంపిస్తాడు. ఎందుకు పంపిస్తాడు అనేది మీరు చదువుంటే దీనిని బట్టి మనం ఆలోచన చేద్దాం. చదవలేదు కాబట్టి చదివిన వాళ్ళు చాలా ఆన్సర్ చేయండి, తొందరగా పాఠం కంప్లీట్ చేస్తాం. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క సువార్త జీవిస్తున్నటువంటి మనకు ఈ యొక్క బైబిల్, ఈ యొక్క గ్రంథము చూసినట్లయితే మనకు మాత్రమే అది ఏమవుతుందని చూసినట్లయితే బయలుపడుతోంది, అర్థమవుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలోనే ఉన్నటువంటి అనేక క్రైస్తవులకి ఈ యొక్క విషయాలు చాలా మట్టుకు అర్థం కాకుండా ఉన్నది ఉన్నట్టుగానే తీసుకొని వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగానే తీసుకొని ప్రవచిస్తూ ఉన్నారు. ఇప్పుడు అలా తీసుకుంటే ఈ యొక్క అధ్యాయాన్ని ఉన్నది ఉన్నట్టుగానే చేస్తే మాట్లాడగలుగుతారా? దీంట్లో ఉన్న విషయాలు మీరు కానీ చదివినట్లయితే చదువుకుందాం, 1 by 1గా మనం చదువుకుందాం. అయితే ప్రియమైన సహోదరులారా, ఉన్నది ఉన్నట్టుగానే తీసుకొని మాట్లాడితే ఇది చాలా ఎలా ఉంది రాయబడింది అంటే, ఈ యొక్క లోక ప్రజలు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారని చూసినట్లయితే ఈ యొక్క గ్రంథం ఈ యొక్క అధ్యాయము చాలా రోతగా కానీ నీచముగా కానీ రాయబడిందని చెప్పి మాట్లాడగలుగుతారు. ఎవరు? దీనికి తెలియనటువంటి వారు, లోక ప్రజలు మాట్లాడగలుగుతారు. అయితే మనకు ఇక బైబిల్ విద్యార్థులుగా పిలువబడినటువంటి మనకు ఎలా ఉంటుందని చూసినట్లయితే, దేవుని పిల్లలుగా ఉన్న మనకు దేవుని యొక్క ఆత్మ పొందుకొని ఈ యొక్క విషయాలన్నీ చదివి అర్థం చేసుకొని, ఇలా దేవుని యొక్క ఆత్మలో మనం అర్థం చేసుకోవాలి, శారీరకంగా కాదు, చేసుకొని ప్రతి ఛాయగా మనము ఈరోజు యొక్క పాఠాన్ని మనం చూద్దాం. అయితే ఈ యొక్క అధ్యాయంలో 19వ అధ్యాయంలో 30 తర్వాత 29వ వాక్యం చదవండి సార్. 30వ వాక్యం చదివి తర్వాత 29వ వాక్యం చదవండి. అప్పుడు దాన్ని చూచిన వారందరూ
ఇశ్రాయేలు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటనైనను వినబడుటైనను లేదు. మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీన్ని గూర్చి మాట్లాడుడని ఒకరినొకరితో చెప్పుకొనిది. ఇప్పుడు 29వ వాక్యం చదవండి. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కను పంపెను. చూసారా ప్రియమైన సహోదరులారా, ఏం రా మొదటి సెక్షనే 12 ముక్కలుగా కోసి, ఒక స్త్రీని 12 ముక్కలుగా కోసి 12 దిక్కులకు పంపించారంటే, ప్రియమైన సహోదరులారా, ఇది చాలా గొప్ప పాఠం. దీనిలో చాలా గొప్ప విషయము దాచిపడి ఉంది ప్రియమైన సహోదరులారా. కాబట్టి దీన్ని మనం చాలా అర్థం చేసుకుందాము. ఎంత మట్టుకు మనం అర్థం చేసుకోగలుగుతామో అంత మట్టుకు మనము చేసుకుందాం. ఇప్పుడు ఇక విషయం, దీంట్లో ఉన్నటువంటి కంటెంట్ ఏమనేది మనకు అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మనం చదువుకుందాం. ఇక అధ్యాయం మాంసిక ఇజ్రాయెల్ గురించి, ఐగుప్తు నుండి ఆయన ఇజ్రాయెల్ని తీసుకురావడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎవరి చేత ఆయన తీసుకొస్తున్నాడు అంటే, మొదటగా ఆయన మోసేను ఏర్పాటు చేసుకుని ఆయన ద్వారా ఇక వీళ్ళని అరణ్యంలో కానానుకు వీళ్ళు ప్రవేశింపజేస్తున్నాడు దేవుడు. ఎవరి ద్వారా? ఐగుప్తు నుంచి ఎవరి ద్వారా తీసుకొస్తున్నాడు దేవుడు? మోసే ద్వారా తీసుకొస్తున్నాడు. వారు నడిపించడానికి దేవుడు అనేక ఏర్పాట్లు చేశాడు ప్రియమైన సహోదరులారా. ఎవరిని? ఇజ్రాయెల్ని నడిపించడానికి అనేక ఏర్పాట్లు చేశారు. దానిలో మొదటిగా ఈ యొక్క ఇజ్రాయెల్ని నడిపించడానికి ఎవరెల్లా ఏర్పాటు చేసుకున్నాడంటే, మొదటిగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు చూసినట్లయితే న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు. మొదటగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఇజ్రాయెల్ నడిపించడానికి మోసేకి ముందు న్యాయాధిపతుల్ని ఏర్పాటు చేసుకున్నాడు ప్రియమైన సహోదరులారా. దాని తర్వాత వారిని నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? రాజుల్ని. ఆ యొక్క రాజుల కాలంలో వీళ్ళని ఏర్పాటు చేసుకున్న ప్రియమైన సహోదరులు. అయితే చూడండి, ఈ యొక్క న్యాయాధిపతి మొదలు ఎవరు తెలుసా? న్యాయాధిపతుల్లో మొదటి న్యాయాధిపతి ఎవరు తెలుసా? ఎవరు? యెహోషువ. ఆఖరిది సమూయేలు. మొదటి యొక్క న్యాయాధిపతి ఎవరిని చూసినట్లయితే యోషువ నుంచి ఆఖరి సమూయేలు వరకు వీళ్ళ యొక్క కాల వ్యవధి ఎంత తెలుసా? వీళ్ళ యొక్క కాల వ్యవధి 450. ఎగ్జాక్ట్లీ కదా, 450 ఇయర్స్. ఇంత కాలము ఇజ్రాయెల్ని న్యాయాధిపతులను పెట్టి దేవుడు నడిపించాడు. ఇప్పుడు కొంతకాలము చూసినట్లయితే ఈ న్యాయాధిపతులు ఉన్నా కూడా లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఇజ్రాయెల్. వాళ్ళు ఉన్నారు, లేనటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయెల్. న్యాయాధిపతులు ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళు ఉన్నా కూడా లేనటువంటి సందర్భంలో వాళ్ళు నడుస్తున్నారు. అలాంటి ఒక సందర్భంలోనే, అలాంటి ఒక సమయంలోనే ఈ యొక్క సంభవం జరుగుతుంది. ఏ యొక్క సంభవం? ఇప్పుడు చదువుకుంటాం. మొదటి వాక్యం. అందరూ ఈ యొక్క అధ్యాయం తీసుకొని ఒక్కొక్క వాక్యాలుగా మీరు చదవండి, లేకుంటే స్లైడ్లో కూడా వస్తుంది. ఒక్కొక్క వాక్యంగా మీరు చదువుతూ ఉన్నప్పుడు మీరు చదివినట్లయితే పాఠం ఈజీగా మనకు అర్థమవుతుంది. న్యాయాధిపతులు 19వ అధ్యాయం 1వ వాక్యం. ఇశ్రాయేలులకు రాజు లేని దినములలో లేవుడైన ఒకడు ఎఫ్రాయిమును మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేంలో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా. చాలు చూడండి ప్రియమైన సహోదరులు, ఇక్కడ వాక్యం తెలియపరుస్తోంది. చెప్తున్నా, ఇజ్రాయేలుకు రాజు లేని దినములలో లేవుడైన యొక్కడు ఎఫ్రాయిం మన్యపు ఉత్తర భాగం నుండి పరదేశిగా నివసించుచున్న అతడు యూదా బెత్లెహేంలో నుండి ఒక స్త్రీని అతనుకు ఉపపత్నిగా తెచ్చుకున్నాను అని చెప్తున్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, చూడండి, ఈ ఇజ్రాయేల్ నడిపించేటప్పుడు వారి మాటకు దేవుడు మాటకు వీళ్ళు ఏం చేసేవాళ్ళంట? లోబడకుండా విరోధమైన కార్యాలు చేస్తూ ఉండేవాడు. ఎవరు? ఈ యొక్క ఇజ్రాయేల్. అన్యుల చేతికి దేవుడు ఏం చేసేవాడు అని చూసినట్టయితే ఇజ్రాయేల్ని అన్యుల చేతికి అప్పగించేసేవాడు. అప్పగించినప్పుడు వారు ఏం చేసేవారు అని చూసినట్లయితే అన్యులు ఇజ్రాయేల్ అందరినీ చెరపట్టుకొని హింస పెట్టేవారు. ఇలాంటి హింస పెట్టేటప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా ఈ అన్యులు ఏం చేసేవాళ్ళంటే శోధన పరుచుకునేవారంట. అన్నీ ఎవరి దగ్గర నుంచి? ఇజ్రాయేల్ దగ్గర నుంచి శోధన పరుచుకునేవారంట. అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేసేవారు తెలుసా?
ఇలా హింస పెట్టేటప్పుడు వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్నప్పుడు వాళ్ళు భయపడి తర్వాత దేవుని దగ్గర వచ్చి క్షమాపణ చేసేవారు, మొరపెట్టేవాళ్ళు. క్షమించండి, దేవుని దగ్గర వచ్చి మొరపెట్టేవాళ్ళు. ఎవరు? ఇక ఇజ్రాయెల్. అప్పుడు దేవుడు వారి దగ్గర నుండి ఏం చేసేవాళ్ళంట? విడిపించి రక్షించేవారు. ఎవరిని? ఇజ్రాయెల్. ఇలాంటి ఒక సందర్భంలోనే ఇప్పుడు ఎవరున్నారని చూసినట్లయితే అక్కడ ఈ యొక్క న్యాయాధిపతి. ఎవరు న్యాయాధిపతి? లేవీయుడు. ఇజ్రాయేల్కి రాజు లేని దినములలో లేవీయుడైన నాయకుడు ఎఫ్రాయిం నుండి వచ్చిన అంటున్నాడు. అంటే ప్రియమైన సహోదరులు చూడండి, అక్కడ ఇజ్రాయెల్ని మొదట్లో మనం చూసినట్లయితే మిద్యాన్ దగ్గర నుంచి కూడా విడిపించాడు. ఎవరు విడిపించింది? గిద్యోను. మిద్యాన్ దగ్గర నుంచి ఎవరు విడిపించాడంటే గిద్యోను విడిపించాడు. ఫిలిస్తీన్ల దగ్గర నుంచి సిమ్సన్ విడిపించాడు. ప్రియమైన సహోదరులరా, ఇలాంటి ఒక సందర్భంలో ఈ యొక్క లేవీయుడు ఏం చేశాడని చూసినట్లయితే అక్కడ వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడంటే ఇక దీనికి వివరణ మనం చదువుకుందాం. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వాక్యం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూడండి ప్రియమైన సహోదరులారా, అక్కడ ఏం చెప్పబడింది? మొదటి ఇక న్యాయాధిపతులు 19వ వాక్యంలో మనం చూసినట్లయితే లేవీయుడైన ఇజ్రాయేల్ రాజు లేని దినములలో లేవీయుడైన ఎప్పుడు ఎఫ్రాయిం మన్యపు ఉత్తర భాగం నుండి పరదేశం అతడు ఏం చేశాడంట? యూదా బెత్లెహేము నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు అని చెప్తున్నాడు. ఉపపత్నిగా తెచ్చుకున్నాడు అంటే దీనికి ఆన్సర్ ఏమని చూసినట్లయితే నెక్స్ట్ 17:6. ఇజ్రాయేల్ రాజు లేనప్పుడు ప్రతి వాడు ఏం చేసేవాడంట? తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడంట. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దాని కింద వాక్యాలు ఏమేమి చేశాడు అనేది కంటిన్యూ చేసుకుందాం. కింద 2-3 వాక్యాలు చదువుకుందాం. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచారించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. చాలు. చూడండి ప్రియమైన సహోదరులరా, ఇప్పుడు ఒకవేళ అది అలా చెయ్యొచ్చా? ఆ లేవీయుడు అలా చేయొచ్చా? ఉపపత్నిని తెచ్చుకోవడం చేయొచ్చా అని చూసినట్లయితే అది ఏమాత్రం కూడా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించకూడదు. ఒకవేళ ఇప్పుడు మొదటి వాక్యంలో మనం చదువుకున్న విధంగా ఆ స్త్రీని ఎలా ఉందని చూసిన ఉపపత్ని తెచ్చుకున్నాడు అంటున్నాడు. అలా చేస్తే ఏం చేస్తారని చూసినట్లయితే ఆ స్త్రీని ఒక రాళ్లతో కొట్టి చంపేవారంట. ప్రియమైన సహోదరులారా, ఎలా చేసేవారు? రాళ్లతో కొట్టి చంపేవారంట. అదేంటి? అలా రాళ్లతో కొట్టి చంపేవారంట. ఈ 2వ వాక్యంలో చెప్పబడుతుంది. చదవండి 2వ సమయంలో మరొకసారి. అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచారించి యూదా బెత్లెహేములోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. చాలు. చూడండి, ఇలా చేస్తే ఆ స్త్రీని ఏం చేయాలంటే రాళ్లతో కొట్టి చంపేయాలి. ఏం చేశాడా? చూడండి 2వ వాక్యం ఏం చెప్తానంటే ఆ యొక్క ఉపపత్ని తనని విడిచి వ్యభిచరించి యూదా బెత్లెహేములో తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు అక్కడ ఏం చేసింది ఆ స్త్రీ? ఆ ఉపపత్ని ఒకరిని వ్యభిచారించింది, యూదా బెత్లెహేములోని తన ఇంటికి పోయేసింది. అక్కడ ఎన్ని నెలలు ఉంది? 4 నెలలు ఉంది. గుర్తుంచుకోండి. మళ్ళీ దీంట్లో మీరెంత ఆన్సర్ చేయాలి. మీరే ఇప్పుడు ఉన్నటువంటి విషయాన్ని నిజంలో మనం చూస్తున్నాం. ఛాయలో ఎలా ఉంది? ఓకేనా? చదువుకుందాం నెక్స్ట్ వాక్యము. ఆమెతో ప్రేమగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకున్నటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతనిని చేర్చెను. చూడండి ప్రియమైన సహోదరులరా, ఆ స్త్రీ వ్యభిచరించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒక ఉదాహరణగా మనం చూసినట్లయితే ఈ యొక్క లోకంలో ఒక భర్త తన భార్య విడిచిపెట్టి వేరే అతనితో విచారం చేసి తన ఇంటికి వెళ్ళిపోతే ఎవరైనా విడాకులు ఇచ్చి వెళ్ళిపోతే తను తీసుకురావడానికి ప్రయాసపడతారా? ఎవరైనా ప్రయాసపడతారా? పడరు. అయితే చూడండి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆమెను తీసుకురావడానికి
గాడిదలను 2 తీసుకొని తనకు కావాల్సిన ఆహార వస్తువులన్నీ తీసుకొని ఈయన బయలుదేరాడు. ఎక్కడికి? తన తన ఇంటికి వెళ్తున్నాడు. ఏం చెప్పి పిలుచుకురాని పోతున్నాడంటే, తనను మాట్లాడి చదవండి ఆ వాక్యాన్ని. ఎలా మాట్లాడి? ఆమెతో ఆ. ప్రేమగా మాట్లాడి చూడండి ప్రియమైన సహోదరులారా, ఎలా చెప్తున్నాడు? ఆమెతో ప్రేమగా మాట్లాడి తిరిగి ఆమె- తెచ్చుకుందామని ఈయన బయలుదేరి అక్కడికి వెళ్ళారు. ఈ కాలంలో చేస్తారా? ప్రియమైన సహోదరులారా, ఇదెంత మటుకు మనం ఆలోచిద్దాం. అయితే చూడండి, అప్పుడే నేను తప్పు చెప్పాను. ఛాయ్లో ఇలా ఉంది, నిజంలో ఎలా ఉందని మనం చూసుకుందాం. అయితే ప్రియమైన సహోదరులారా, ఈరోజు యొక్క పాఠంలో మనం చూసినట్లయితే చాలా ముఖ్యమైనటువంటి విషయాలు దీంట్లో వ్రాయబడింది ఈ అధ్యాయంలో. అయితే ఛాయ్లో మనకు ఎలా ఉంది మనం చదువుకున్నాం, నిజంలో ఎలా ఉంది అనేది మనం చదువుకున్నాం. ఇప్పుడు 4వ వాక్యానికి వచ్చేసి సిస్టర్. ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ వెళ్ళనీనందున అతడు 3 దినములు అతని యొద్ద నుండిన కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. చూడండి, ఇక్కడ ఆయన తన మామగారింటికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎన్ని రోజులు ఉన్నాడంట? 3 దినములు ఉండాలని ముందుగానే ప్లాన్ చేసుకుని ఆయన బయలుదేరి తన ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు తన అల్లుడు వస్తారని చెప్పి మామగారికి చాలా సంతోషం అవుతుంది. ఎలాగైనా నా కూతురు మళ్ళా ఒక అవకాశం దొరుకుతుంది దాన్ని జీవించడానికి అని చెప్పి ఆశతో తన అల్లుడిని ఇంటికి రప్పించి తనకి కావాల్సినటువంటి సౌకర్యం అన్నీ కూడా చేపిస్తున్నాడు మామగారు. చదవండి, కింద వాక్యాలు కంటిన్యూ చేయండి. 4వ నాడు వారు వేకువన వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తరువాత నీ త్రోవను వెళ్ళవచ్చునని. చూడండి, ఆయన చెప్తున్నాడు 4వ రోజు నేను 3 రోజులు ఉండాలని ఆయన ముందుగానే ప్లాన్ చేసుకుని వచ్చేసాడు. 3 రోజులు కంప్లీట్ అయిపోయింది. 4వ రోజు ఆయన ఉదయంగానే లేస్తున్నాడు బయలుదేరాలని. తేరినప్పుడు ఈయన ఏం చెప్తున్నాడంటే, మామగారు ఈరోజు కూడా నువ్వు ఏం చెయ్యి, ఇక్కడే ఏం చెయ్యి, తెప్పరిల్లు అంటున్నాడు. తెప్పరిల్లు అంటే విశ్రాంతి తీసుకుని ఇక్కడే ఉండి తిని ఆహారం పుచ్చుకొని ఇక్కడ ఉండు అని చెప్తున్నాడు. దానికి ఏం చెప్తున్నాడు ఈయన? నెక్స్ట్ వాక్యము తొందరగా చదవండి సిస్టర్. తన అల్లునితో అనగా వారిద్దరూ కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తరువాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతయు ఉండి సంతోషపడుము, నా హృదయమును సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి 7వ వాక్యం చదవండి. అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతన్ని మామ బలవంతము చేయగా అతడు ఆ రాత్రి అక్కడే ఉండెను. చూడండి, ఈయన బయలుదేరాడు. నేను 3 రోజులు అయిపోయింది, నేను ప్లాన్ చేసిన ప్రకారం 3 రోజులు కంప్లీట్ అయిపోయింది, 4వ రోజు వచ్చేసింది, నేను బయలుదేరుతానని చెప్తుంటే ఈయన రాత్రి నువ్వు ఈడే ఉండు, సంతోషంగా ఉండు, ఈరోజు సంతోషంగా నువ్వు నిద్రపో అని చెప్పినప్పుడు ఆ మామగారి మాటకు లోబడి ఆ రోజు 4వ రోజు నైట్ ఏం చేశాడని చూసినట్లయితే అక్కడే ఉండిపోయాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు చదవండి 5వ రోజు ఏం జరుగుతుంది? 5వ దినమున అతను వెళ్ళవలెనని ఆ. ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణము బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వాలు వరకు తడుపు చేసి ఇద్దరూ కూడి భోజనము చేసిరి. ఆ మనుష్యుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును వెళ్ళ లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రియగు అతని మామ, ఇదిగో ప్రొద్దు గుంగుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారమునకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవన పోవచ్చునని అతనితో చెప్పినను. చూడండి, మరలా వాళ్ళ మామ అంటున్నాడు, ఈరోజంతా మీరు తిని ఈడే ఉండండి, పొద్దుపోయింది, రాత్రి అవుతుంది, మీరు వెళ్ళొద్దండి, ఈడే ఉండండి అని చెప్పి వాళ్ళ మామగారు మరలా చెప్తున్నాడు. సంతోషంగా తినండి. ఏం చెప్తున్నాడు? ఈ విషయాలను మీరు గుర్తుంచుకోవాలి. మీరు సంతోషంగా తిని అన్నపానములు పుచ్చుకొని ఇక్కడ ఉండండి అని చెప్పి మరలా చెప్తున్నాడు. అయితే ఆయన ఉన్నాడా? నెక్స్ట్ వాక్యం చదవండి. నెక్స్ట్ ఏంటి? అతడు అక్కడ ఆ రాత్రి గడపనొల్లక లేచి వెళ్ళి ఏబుసను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను.
వారు ఏబుసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను కనుక అతని దాసుడు, మనము యోబుసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదమని రండని తన యజమానునితో చెప్పగా, చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, చూడండి మామగారి మాట 4 రోజులు విన్నాడు. 5వ రోజు మామగారి యొక్క మాటని వినలేదు. వినకుండా ఏం చేశాడంటే తను తెచ్చుకున్నటువంటి గాడిద మీద తెచ్చుకున్నాడు. తనకు కావాల్సినటువంటి అక్కర అవసరతలు అన్నీ కూడా దాని గాడిద మీద ఉంచుకున్నాడు. తన పనివారిని కూడా తొడుక్కొని వచ్చేసాడు. ఎవరు? ఇక లేవీయుడు. ఈ యొక్క లేవీయుడు ఆ గాడిద మీద తనకు కావాల్సిన అన్ని వసతులు అన్నీ తీసుకొచ్చుకున్నాడు. బయలుదేరుతున్నాడు. రాత్రి అయిపోయింది, నువ్వు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు మామగారు ఇతనితో. కానీ వినలేదు. కానీ ఏం చేశాడంటే తన యొక్క పనివానితో చెప్పి బయలుదేరదామని చెప్పి తన ఉపపత్తిని తొడుక్కొని బయలుదేరాడు. బయలుదేరి ఎక్కడికి వచ్చారు? యెబూసునకు, ఆ పట్టణానికి ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేద్దాం రండి యజమానితో చెప్తున్నాడు. ఎవరు? ఆ పనివాడు, ఆ దాసుడు పనివాడు చెప్తున్నాడు. తర్వాత అతని యజమానుడు, ఇశ్రాయేలీలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణము చేయుదుమనెను. చాలు. చూడండి ఇక్కడ వచ్చి ఎలా ఉందంటే ఇక్కడ అన్య పట్టణం ఉంది. ఇది ఏది? ఇక ఎబిషియో అన్య పట్టణం. ఇక్కడ వద్దు, ఇక్కడ నుంచి ఎక్కడ దాకా బయలుదేరదాము, గిబియా వరకు మనం ప్రయాణం చేద్దాం రండి అని చెప్పి ఆయన వెళ్తున్నాడు. గిబియా వరకు వెళ్దామని చెప్పి బయలుదేరిన తర్వాత ఏం జరుగుతుంది? కంటిన్యూ చేయండి. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే కాని రామాలోనే కాని ఈ రాత్రి బస చేసేదమనెను. ఇప్పుడు ఆ యొక్క లేవుడు చెప్తున్నాడు, ఆ యొక్క పనివాడితో చెప్తున్నాడు, ఇక్కడ వద్దు, గిబియాలో వెళ్ళి రామాలో కానీ గిబియాలో కానీ ఈ రాత్రి మనము అక్కడ బస చేద్దాము. అప్పుడు వారు అక్కడి నుంచి సాగి బయలుదేరి వెళ్తున్నారు. ఎక్కడి దగ్గరికి వెళ్తున్నారు అంటే గిబియా దగ్గరికి. మన్నా పొద్దుకుంగా చదవండి, ఆ వాక్యాన్ని చదివేసింది. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీనీయుల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో నుండెను. చూడండి ప్రియమైన సహోదరు, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారంట? గిబియాలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడ నిలుచుకుంటున్నారు? అక్కడ అది అన్యుల పట్టణం కాదు, అది దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు. అక్కడ పోయి మనం బస చేద్దామని చెప్పి అక్కడ వెళ్ళి సంత వీధుల్లో నిలుచుకుంటున్నారు. ఎవరు? ఇక లేవీయుడు, తన ఉపపత్ని, తన పనివాడు గాడిదలతో పాటు ఆక నడివీధిలో ఆయన నిలుచుకుంటున్నాడు. ఏం జరిగింది అక్కడ? బస చేయుటకు ఎవడునూ వారిని తన ఇంటికి పిలువలేదు. ఎవరు కూడా ఒకరి ఇంట్లో పిలుచుకొని బస చేద్దాము రా అని చెప్పి ఎవరు కూడా తనని పిలియలేదు. ఆ చోటి మనుష్యులు బెన్యామీనీయులు. సాయంకాలమున ఒక ముసలివాడు పొలములోని తన పని నుండి వచ్చెను. అతడు ఈఫ్రామీయుల మన్య ప్రదేశము నుండి వచ్చి గిబియాలో నివసించువాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగెను. చూడండి, వీళ్ళు సంత వీధిలో నిలుచుకున్నప్పుడు ఒక ముసలివాడు ఆ యొక్క పొలంలో నుంచి పని చేసి వచ్చి మీని అడుగుతున్నారు, మీరు ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎవరు, ఏమి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ ముసలివాడు ఆ యొక్క లేవీయుడిని అడిగినప్పుడు తనకి ఎలా ఉత్తరం ఇస్తున్నాడు చదవండి. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీయుల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము, నేను అక్కడి వాడను. చూడండి, ఆయన చెప్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాం? యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిం మన్యము నుండి అవతల వెళ్చున్నాము, నేను అక్కడ వాడను, నేను యూదా బెత్లెహేమునకు పోయింటిని అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను, ఎవడును తన ఇంటిని చేర్చుకొనలేదు అంటున్నాడు. ఇక మాటకి ఆ ముసలి వాడికి ఏమైందిరా అంటే తనలో ఒక సంతోషం కలిగింది. వీళ్ళు దేవుని యొక్క కుమారుడు. లేవీయుడు అంటేనే ఎక్కడ పనిచేస్తారు? వాళ్ళు ప్రత్యక్ష గుడారంలో పనిచేస్తారు. దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళు పనిచేసేవారు కాబట్టి దేవుని కుమారులు అనుకొని వెంటనే ఏం చేస్తాడు చూడండి, నెక్స్ట్ వాక్యము. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికత్తెకును నీ దాసులతో కూడా నున్న నా నౌకరుకులకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదియు తక్కువ లేదని అతనితో చెప్పగా, ఆ ముసలివాడు,
నీకు క్షేమమగును గాక. నీకేమైనా తక్కువైన ఎడల వాటి భారము నా మీద ఉంచుము. మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈయన చెప్పాడు, నాకేం చేయండి, ఈరోజు రాత్రి తలవాల్చుటకు మాత్రం ఒక స్థలాన్ని నాకు ఇవ్వండి. నేను ఈరోజు తలవాల్చుకొని ఉదయం కాగానే నేను వెళ్ళిపోతాను. అయితే నా కొరకు మీరు ఏది కూడా సిద్ధపాటు చేయొద్దండి. అన్నీ నాకు ఏమేమి కావాలో, నాకును, నాకు ఉపపత్నికి, నాకు పనివాడికి, నాకు గాడిదలకి, అన్నిటికీ నా దగ్గర కావాల్సినటువంటి భత్యం నా దగ్గర ఉంది. మీరు దానికి కావాల్సినట్టు ఏ పని కూడా మీరు చేయొద్దండి. తలవాల్సిన స్థలం మాత్రం నాకు ఇవ్వండి అని చెప్పి అడిగాడు. అడిగినప్పుడు ఏం చెప్తున్నా చూడండి, చదవండి. తన ఇంట ఆ. అతనిని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచెను. ఉమ్, అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనుషుని మేము ఎరుగునట్లు అతన్ని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, చాలు చాలు చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క వాళ్ళు ఎక్కడ ఉన్నారు? గిబియాలో ఉన్నారు. అక్కడ చూడండి, అంటే వాళ్ళు సరిగ్గా దేవునితో ఏర్పాటు చేయబడినటువంటి వారాన్ని చూసినట్లయితే కాదు. అక్కడ వాళ్ళు ఏమయ్యారంటే మార్చబడినటువంటి వారు. ఎలా మార్చబడినారంటే, ఇప్పుడు దానికి ముందు ఎలా ఉన్నారంటే పోకిరీలుగానే ఉన్నారంట. ఆ యొక్క పట్టణం మొత్తము ఎలా ఉందంటే పోకిరీలు లాగా ఉన్నారంట. అయితే ప్రియమైన సహోదరులారు, ఇక్కడ ఏం జరుగుతుందని చూసినట్లయితే, ఆయన రండి ఇంట్లో బస చేయని తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో ఇచ్చేసారు. స్థలాన్ని ఇచ్చిన తర్వాత వీళ్ళు ఈ యొక్క పోకిరులు ఏం చేస్తున్నారంటే, వాళ్ళని బయటికి రప్పించండి, వాళ్ళని నేను ఏం చేయాలి, చెరపాలని చెప్పి పిలుస్తున్నారు. పిలిచినప్పుడు దానికి ఆ ముసలివాడు ఏం చెప్తున్నాడు అంటే, ప్రియమైన సహోదరులారా చదవండి. ఇంటి యజమానుడైన ఆ మనుష్యుడు వారి యొద్దకు బయలు వెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుష్యుడు నా ఇంటికి వచ్చును గనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇప్పుడు వాళ్ళతో ఆ పోకిరులతో ఇలాంటి మాట చెప్తున్నాడు ఈ ముసలివాడు. ఈ పని చేయకూడదు అని చెప్పిన తర్వాత, ఇదిగో కన్యక అయిన నా కుమార్తెను ఆ మనుషుని ఉపపత్ని ఉన్నారు. నేను వారిని బయటకి తీసుకొని వచ్చేదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్ట ప్రకారముగా వారి ఎడల జరిగింపవచ్చునని గాని ఈ మనుషుని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పును కాని అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయెను. కనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్ని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారగా వారు ఆమెను విడిచి వెళ్ళిరి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆ ముసలి వాడు తెలుసుకున్నాడు, వీడు దేవుని యొక్క కుమారులు, వాళ్ళని వదిలేసేయండి, కావాలంటే నాకు కన్యక అయిన ఒక నా కుమార్తె ఉంది, కావాలంటే తీసుకెళ్ళండి, లేకుంటే ఇక ఉపపత్ని ఉంది తీసుకెళ్ళని చెప్పి ఆయన చెప్పేశాడు. చెప్పిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పోకిరులు ఆ ఉపపత్నితో కలిసి రాత్రి అంతయు చెరిపి ఉదయకాలం కాగానే వాళ్ళు ఏం చేశారని చూసినట్లయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ప్రియమైన సహోదరులారా, వెళ్ళిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చదవండి. ప్రాతం కాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనుషుని ఇంటి ద్వారమున పడి ఉండెను. చూసారా, ఇప్పుడు రాత్రి అంతా వాళ్ళు చరిపారు, ఉదయం కాగానే వాళ్ళు ఏం చేశారని చూసినట్లయితే ఆ స్త్రీ ఉపపత్ని తన యజమానుడు ఎక్కడున్నాడు, తనకి ఇంట్లో ఉన్నాడు. వీళ్ళు సపరేట్ ఇంట్లో ఉన్నారు, వీళ్ళు సపరేట్ ఇంట్లో ఉన్నారు. ఈమె ఏం చేసింది చూసినట్లయితే అక్కడికి వెళ్ళి పడిపోయింది. ఎలా పడింది? చేతులు గడప మీద చాపి ఇండెను. అక్కడ చదవండి కింద. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపును తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. చూసారా, ఆమె ఏం చేసిందని చూసినట్లయితే ఆ ఉదయం కాగానే ఆమె బయలుదేరడం ఉదయంగానే అయిపోయింది. ఆ లేవిడు బయలుదేరి వెళ్ళాలని చెప్పి బయలుదేరే సందర్భంలో చూస్తే గడప ముందు తన ఉపపత్ని చేతులు ఇలా పెట్టి గడప మీద పడిపోయి ఉంది. ప్రియమైన సహోదరులారా, కింద వాక్యం చదవండి. అతడు లెమ్ము వెళ్ళుదమనగా ఆమె ప్రత్యుత్తమియ్యకుండానే కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి
లేచి తన చోటికి ప్రయాణము చేయసాగెను. చూడండి, ఆమెను మాట్లాడుతున్నాడు లేవీడు ఆ స్త్రీ దగ్గర. ఆమె ఏ ఉత్తరము కూడా ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇవ్వని దాని వల్ల ఏం జరిగిందంటే ఆమె అక్కడికి ఏమైపోయింది, ఆ స్త్రీ చనిపోయింది. ఎలా చనిపోయింది కింద చూడండి. ఆమె తన దాసుని దగ్గర వచ్చి ఆ ఉదయం కాకముందే, తన తలుపులు తెరవక ముందే ఎక్కడ వచ్చి పడిపోయింది, దాని వాకిట్లో గడప ముందు చేతులు చాపి పడిపోయింది ఆ స్త్రీ. ఆమె అప్పుడు ఆయన తన లేవుడు ఏమంటున్నాడంటే, లేమా బయలుదేరదాం అని చెప్పి మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు ఆమె ఉత్తరం ఇచ్చిందంటే లేదు. మనం ముందుగానే చూసాం, మొదటగానే ఇమేజ్ చేసాం కదా పాఠానికి ఇమేజ్. అదేం ఇద్దరు పట్టుకొని గాడిద మీద వేసుకొని బయలుదేరుతూ ఉన్నారు ప్రియమైన సహోదరులారా. లేదు మీరు మార్చదు, అదే పెట్టండి. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు కింద వాక్యం చదివిస్తే కంటిన్యూ చేయండి. నెక్స్ట్. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమెను ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులన్నిటికీ ఆ ముక్కలను పంపెను. చూడండి ప్రియమైన సహోదరులారా, ఆమె గాడిద మీద వేసుకొని అక్కడి నుంచి తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఆమెను ఏం చేశాడని చూసినట్లయితే 12 ముక్కలుగా కోసాడు. 12 ముక్కలుగా కోసి అక్కడ 12 గోత్రాలు కూడా ఆయన పంపించాడు. ప్రియమైన సహోదరులారా, ఎందుకు పంపిస్తున్నాడు ఈయన? ఎందుకు ఆ స్త్రీని 12 ముక్కలుగా కోసి ఎందుకు 12 గోత్రాలకు పంపించాడు? ఎందుకు చెప్పండి బ్రదర్. చెప్పండి సార్, మీరు చెప్పండి. పగ తీర్చుకోవడానిక? కాదు ప్రియమైన సహోదరులారా. ఎందుకు పంపించాడని చూసినట్లయితే ఇజ్రాయేల్ అందరూ కూడా ఏమైనారనంటే చెదిరిపోయి ఉన్నారు. ఒక కుటుంబంగా అక్కడ ఇజ్రాయేల్ ఎవ్వరు కూడా రాలేదు. ఎందుకొరకు పిలుస్తున్నాడు అంటే యుద్ధము చేయడానికి రండి అని ఈయన పిలుస్తున్నాడు. ఈ విషయము వేరే ఎక్కడైనా ఉందా ఇలాగా? ఇప్పుడు 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపించాడు. ఈ విషయం మీరు ఎక్కడైనా గుర్తొస్తుందా? వేరే అధ్యాయాలు చదువుకున్నారా? చదువుకున్నారా? సౌలు ఏం చేశాడు? ఆవును కోసి 12 ముక్కలుగా కోసి ఎముకలు బోన్లెస్ కాకుండా అట్లే కోసి పంపించాడు. ఎందుకు పంపించాడంటే యుద్ధం చేయడానికి. అందరికి పంపించాడు. పంపించి మీరు కానీ రాకపోతే యుద్ధం చేయడానికి మీ గతి ఇలా పడుతుంది అని చెప్పి పంపించాడు. అయితే ఇక్కడ ఈ యొక్క లేవీడు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క స్త్రీని ఉపపత్నిని తీసుకొచ్చి 12 ముక్కలుగా కోసి పంపించి వాళ్ళు రావడానికి ఇది చేశాడు. ఇప్పుడు ఆ 12 ముక్కలు పంపించినటువంటి వారికి వాళ్ళు ఏం చేయాలి? ఆ 12 ముక్కలు తీసుకొచ్చి, ఇప్పుడు ఆమె ఏమైపోయింది? చనిపోయింది. ఆ 12 ముక్కలు కలిపి ఆమెను ఏం చేయాలి? దహనము చేయాలి, పూడ్చాలి కదా. ఇప్పుడు ఆమె స్త్రీ అన్నిటినీ అతికించి తను ఏం చేయాలి? సమాధి చేయాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈయన కార్యము నెరవేరిందా? నెక్స్ట్ స్లైడ్ ఏంటి? ఈయన కార్యము నెరవేరిందా? వచ్చారా? ఈయన కార్యం నెరవేరిందా అంటే చూసినట్టు ప్రియమైన సహోదరుల, ఇప్పుడు 21వ వాక్యం చదువుకుందాం. అంతటా ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును. చూడండి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకు అంటే ఎలా చెప్పగలమంటే ఆ పట్టణము, ఇప్పుడు మన ఇండియాని చూసినట్లే మ్యాప్లో చూస్తే ఎక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కింద, జమ్మూ కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి మ్యాప్ మొత్తం కవర్ అయిందా? అది ఆ విధంగా చెప్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చారంటే వాక్యం మార్చదండి బ్రదర్. బయలుదేరి దాను మొదలుకొని 21వ వాక్యం బ్రదర్, 21 చదవండి. ఇశ్రాయేలీయులందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏక మనస్సు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. చూసారా? ఇప్పుడు ఈ యొక్క లేవుడి యొక్క కోరిక నెరవేరిందంటే అక్కడ ఖచ్చితంగా నెరవేరింది ప్రియమైన సహోదరుల. దాంట్లోనే 11వ వాక్యం చదవండి సార్, స్లైడ్లో చదవండి సార్. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి
ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. చూసారా, అందరూ ఒకటిగా కూడుకొని ఇప్పుడు యుద్ధం చేయడానికి బయలుదేరారు. ప్రియమైన సహోదరులారా, యుద్ధం చేయడానికి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ వాక్యం, నెక్స్ట్ స్లైడ్ ఏంటంటే, చదవండి స్టే, నెక్స్ట్ స్లైడ్ వేయండి. బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీలలో 22,000 మందిని నేలగూల్చిరి. చూడండి, యుద్ధానికి బయలుదేరారు. బయలుదేరిన తర్వాత ఇక్కడ ఒక 3 సార్లు యుద్ధం జరుగుతుంది. ప్రియమైన సహోదరులారా, ఎన్నిసార్లు? 3 సార్లు జరుగుతుంది. మొదటిసారి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత కొంత మట్టుకు జయము వాళ్ళకి కలిగింది. కొంత మట్టుకు ఏమైంది చూసినట్లయితే వాళ్ళకి జయము కలిగింది. అదే న్యాయాధిపతులు 20 వాక్యంలో. రెండోసారి బయలుదేరి వెళ్ళారు. రెండోసారి బయలుదేరి వెళ్ళినప్పుడు ఎంతమంది చనిపోయారని చూసినట్లయితే 18,000 మంది అక్కడ చనిపోయారు. మొదట వెళ్ళినప్పుడు 22,000 మంది చనిపోయారు. రెండోసారి వెళ్ళినప్పుడు యుద్ధానికి 18,000 మంది అక్కడ చనిపోయినారు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు మూడోసారి ఏం చెప్తున్నాడు? చదవండి, 25 వాక్యం చదవండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి, 25. గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీలలో 18,000 మంది నేలగూల్చి సంహరించిరి. ఇది రెండోసారి జరిగింది. మూడోసారి 28 వాక్యం చదవండి. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల చేత బెన్యామీనీయులను హతము చేయించెను. ఇక్కడ టైం 34. 28. అహరోను మన్మడును ఎలియాజరు కుమారుడునైన ఫీనేహాసు ఆ దినములలో దాని ఎదుట నిలుచువాడు. ఇశ్రాయేలీయులు మరలమా సహోదరులైన బెన్యామీనీలతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, సరే, యుద్ధానికి పోదామా వద్దా అని యెహోవా యొద్ద ఏమడుతున్నారు? విచారణ చేస్తున్నారు. దానికి యెహోవా ఎలా ఉత్తరం చూడండి. యెహోవా వెల్లుడి రేపు నీ చేతికి వారిని అప్పగించదనని సెలవిచ్చెను. మీరు వెళ్ళండి, నేను రేపు మీకేం చెప్తాను, మీ చేతికి నేను ఇస్తానని చెప్పేశాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది చదవండి. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. చూసారా, అక్కడ కఠినమైనటువంటి యుద్ధం జరిగింది. ఇలా జరిగినప్పుడు కూడా వాళ్ళకి ఇశ్రాయేల్ అందరికి ఏం జరిగిందని చూసినట్టయితే అక్కడ జయము కలిగింది. ప్రియమైన సహోదరులారా, జయము కలిగింది. కంటిన్యూ చేసండి. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీలకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీల చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీలలో 25,100 మంది మనుషులను చంపిరి. చాలా చూడండి ప్రియమైన సహోదరులారా, మీరు ఈ 2 అధ్యాయాల్లో మీరు చదివినట్లయితే ఈ స్టోరీ మొత్తం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు మనం చూసినట్లయితే ఈ యొక్క న్యాయాధిపతిలో ఉన్నటువంటి 19వ అధ్యాయము 20వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకున్నాం. ఒక లేవీయుడు ఒక ఉపపత్నిని తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళి తీసుకురావడం సందర్భంలో ఇలాంటి కార్యాలన్నీ కూడా జరిగింది. ప్రియమైన సహోదరులారా, మనకు బాగా తెలుసు, రోమా రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వాక్యంలో మనకి ఎలా వ్రాయబడింది? పూర్వముందు వ్రాయబడిన అన్నీ కూడా మనకు బోధ నిమిత్తంగా వ్రాయబడింది. మనం చదువుకున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వాక్యంలో మనం చదువుకున్నట్లయితే ఈ సంగతులన్నీ కూడా ఎలా వ్రాయబడింది? బోధ కలుగు నిమిత్తమే వ్రాయబడి ఉంది. తర్వాత హెబ్రీలు 10వ అధ్యాయం 1వ వాక్యంలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము రాబోచున్నాను మేలులు ఛాయగలదే కదా. ఇప్పుడు ఈ యొక్క ఛాయలో ఉన్నటువంటి విషయాలు ఇప్పుడు నిజాల్లో మనం ఎలా పోల్చో చూడగలుగుతాం. విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాము. నిజంలో మనం వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే చెప్పిన విధంగా ఈ యొక్క అధ్యాయం ఎలా ఉంది? చాలా వినడానికి ఇక్కడ బబులోన్లో ఉన్నటువంటి అధ్యాయం దీన్ని చదవరేమో, అంత ఇదిగా వ్రాయబడింది. అయితే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి మర్మం ఏదనేది మనం చదువుకుందాం. మొదటిగా మనం చూసినట్లయితే లేవీయుడు ఎవరని మనం తెలుసుకోవాలి. లేవీయుడు ఎవరికి మనం పోల్చి చెప్పగలం? యాజకుడు. ఓకే, ఎవరికి మనం పోల్చి చెప్పగవచ్చు? చెప్పండి. యేసుక్రీస్తుకి. మీరు భయపడద్దండి, ఓపెన్గా మాట్లాడదాం. మనమందరము బైబిల్ విద్యార్థులే.
తప్పు నేను చేసినా లేదా తప్పు మీరు చేసినా మనం ఏం చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఓకేనా? ఇప్పుడు మొదటిగా ఎక్కడి నుంచి బయలుదేరాడు ఆయన? మొదట మీరు అధ్యాయం ఎత్తుకొని మొదటి వాక్యం చదవండి. చదవండి సిస్టర్, మొదటి వాక్యం చదవండి. ఎఫ్రాయిముల ఆ, మన్యపు ఉత్తర భాగమున. ఇవి చూడండి, ఎక్కడి నుంచి బయలుదేరాడంటే ఎఫ్రాయిము. అంటే ఈ యొక్క ఎఫ్రాయిము అను పదమునకు అర్థం ఏమని తెలుసుకున్నట్లయితే స్ట్రాంగ్ కన్కార్డెన్స్ లో H669 మనం చూసినట్లయితే ఎఫ్రాయిము త్రిప్పి అది ఉందా? సరే మీరు అది వేసేసాను బ్రదర్, మీరు చెప్తే నేను కనిపించిన వీటిలో స్లైడ్ మార్చాను. అదే 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 H669 ఇంగ్లీష్లో చదవండి సార్. డబుల్ ఫ్రూట్ డబుల్ ఫ్రూట్ చదివేసాను ఇంగ్లీష్లో. డబుల్ ఫ్రూట్. ఎఫ్రాయిమ్ సన్ ఆఫ్ జోసెఫ్, ఆల్సో ద సన్ ట్రైబ్ ఆఫ్ డిసెండ్. ఎవరు తర్వాత? ఆల్సో ద ట్రైబ్ డిసెండెడ్ ఫ్రమ్ హిమ్ అండ్ ఇట్స్ టెరిటరీ ఎఫ్రాయిమ్ ఎఫ్రామైట్స్. అంటే ప్రియమైన సహోదరులారా, ఇది రెండు ఫలము, డబుల్ ఫ్రూట్, రెండు ఫలం ఎక్కడ ఉందని చూసినట్లయితే ఈ రెండు ఫలములు ఎక్కడ ఉంది? ఆది కాండంలో ఏదైనా తోటలో ఈ డబుల్ ఫ్రూట్. నెక్స్ట్ స్లైడ్ ఏంటి బ్రదర్? మంచు చెడుని ఇచ్చేటటువంటి ఫలము, వృక్షము ఫలం, మంచు చెడులు ఇచ్చినటువంటి అది ఫలాన్ని చూసిస్తుంది. ప్రియమైన సహోదరులారా, ఏదైనా తోటలో ఉండింది. ఈ ఎఫ్రాం అంటేనే ఏమని మనం చెప్పగలమని చూసినట్టు ప్రియమైన సహోదరులారా, అది దేవుని యొక్క రాజ్యము. ఎఫ్రాయిం అంటేనే దేవుని యొక్క రాజ్యము. ఈ దేశంలో మొదటగా దేవుని రాజ్యము ఎక్కడ మొదలు పెట్టారు? ఎక్కడ ఉన్నది దేవుని రాజ్యము? ఆయన దేవుడి రాజ్యం లాగానే దేవుడు సృష్టించాడు. మొదటగా ఎక్కడ ఉన్నది? ఓకేనా? ఇప్పుడు ఆయన ఎక్కడికి బయలుదేరి వచ్చాడు? ఇప్పుడు లేవుడు ఎవరికి పోల్చాం? యేసుక్రీస్తుకి మనం పోల్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడు? వాక్యం చదవండి, మొదటి వాక్యం చదవండి ఫస్ట్ నుంచి. ఇశ్రాయేలీలకు రాజు లేని దినములలో లేవీయుడైన ఒకడు ఇఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున. ఉత్తర భాగం దేన్ని చూస్తుంది? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు ప్రభువు యేసుక్రీస్తు? పరలోకం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకానికి ఎక్కడికి వచ్చాడు? అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకున్నాడు. ఇప్పుడు బెత్లెహేం నుండి ఒక స్త్రీని ఏం చేసుకున్నాడు? ఆయన ఉపపత్నిగా తెచ్చుకుంటున్నాడు. ఎవరు? ఎక్కడి నుంచి పోయాడని చూసినట్లయితే పరలోకం నుంచి వచ్చి ఇక ఏదైనా తోటికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు బయలుదేరి ఎక్కడికి పోదు? బెత్లెహేం నుంచి ఎఫ్రాయింకి. మీరు కన్ఫ్యూషన్ అవ్వదు సార్. వచ్చాడు, చదవండి. వాక్యం చదవండి మరలా సార్. ఒకడు లేవీయుడైన ఒకడు ఎఫ్రామీయుల మన్యపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అక్కడ ఎఫ్రాయింలో దేవుని రాజ్యంలో నివసిస్తున్నాడు. అక్కడ నుండి ఎక్కడికి పోతున్నాడని చూసినట్లయితే అక్కడ నివసిస్తున్నాడు. అక్కడ నుంచి బెత్లెహేం వెళ్తున్నాడు. బెత్లెహేంలో ఎవరున్నారు? ఇప్పుడు ఆ ఉపపత్ని ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? వాళ్ళ తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ స్త్రీ వెళ్ళిపోయింది. ఆ స్త్రీని తీసుకురావడానికి అక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు అది మనకు ఎలా బెత్లెహేం అంటే ఏం గుర్తు రావచ్చు మనకి? పుట్టిన స్థలము చదివేస్తుందామా? మీకా 5వ అధ్యాయం 2వ వాక్యము. 5:2. నేను 15 నిమిషాల సబ్జెక్ట్ కంప్లీట్ చేయలేదు. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. చూసారా? ఇప్పుడు చూడండి, మీలో నుండి వచ్చును అంటే ఇప్పుడు ఈయన ఎవరికి కరెక్ట్గా ఇప్పుడు చెప్పగలమా? ప్రభువు యేసుక్రీస్తు అని చెప్పగలమా? లేవీయుడు యేసుక్రీస్తు ఛాయగా చెప్పగలమా? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను. ఇప్పుడు చూడండి ప్రియమైన సహోదరుల, తర్వాత ఏమైంది? లేవీయుడు బెత్లెహేం ఎందుకు వచ్చాడు? తన ఉపపత్ని కోసం వచ్చారు. ఓకే, ఒక స్త్రీ వెతికి ఆయన ఏం చేశాడని చూసినట్టయితే తన యొక్క భార్య ఉపపత్నిని వెతికి తీసుకురావడానికి వచ్చాడు. ఆమె ఏం చేసింది?
ఒకరితో వ్యభిచారం చేసి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, బైబిల్లో వ్యభిచారి స్త్రీ అంటే ఎవరిని సూచిస్తారు? వ్యభిచారి స్త్రీ అంటే బైబిల్లో ఎవరిని సూచిస్తారు? ప్రొటెస్టెంట్స్, తర్వాత బాబిలోన్ వ్యభిచార స్త్రీ చూపిస్తారు, నామ్నెల్ని. ఓకే, మీరు మీ ఆలోచనలు మీరు చెప్పారు, బట్ అది కరెక్ట్ కాదు. దేవుని చూసినట్టయితే ఇజ్రాయెల్నే సూచిస్తారు. ఎవరిని సూచిస్తుంది? ఇజ్రాయెల్ని. మీరు గుర్తుంచుకోండి ఇవంతా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ స్త్రీ ఎవరికి పోలుస్తున్నాం కదా? ఇజ్రాయెల్కి మనం పోల్చొచ్చా? పోల్చలేమా? ఓకే, ఇప్పుడు చూడండి, ఆయన ఆ స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు మొదటిగా ఎవరిని ఎన్నుకున్నాడని చూసినట్లయితే ఇజ్రాయెల్ని ఎన్నుకున్నారు. ఆ ఇజ్రాయెల్ దేవుని మాటకి లోబడ్డారని చూసినట్లయితే లోబడలేదు. అయినా కూడా ఏం చేశాడని చూసినట్లయితే ఆయన ప్రేమతో మాట్లాడి తీసుకురావాలని ఆయన లోకానికి వచ్చాడు. ప్రేమతో మాట్లాడంటే అనేక విషయాలు నేర్పించి తీసుకొద్దామని వచ్చాడు. వాడు వినలేదు. ప్రియమైన సహోదరుల వాక్యం చదువుకుందాం. యెర్మీయా 3వ అధ్యాయం 1వ వాక్యం. యెర్మీయా 3:1. ఒకడు తన భార్యను త్యజింపగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని తైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా. చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు అంటే ప్రియమైన సహోదరులారా, ఒక భార్య వ్యభిచారం చేసినప్పుడు తన భర్త ఎలా వెళ్ళి తీసుకురాగలదు? లోకంలో ఎలా వెళ్ళి తీసుకెళ్తాడు? అయితే ఏం చెప్తున్నాడు? రాలేడు కదా. తిరిగి రాగలడా లేదా రాలేడు అని చెప్తాను. తర్వాత ఆ వ్యక్తి ఆ స్త్రీ వద్దకు తిరిగి వెళితే ఆ రాజ్యం పూర్తిగా మాలిన్యం అయిపోతుంది కదా అని చెప్తున్నాడు. యూదా, నీవు అనేక మంది వీటిలో విటులతో వట్టి వేశ్యవలే ప్రవర్తించావు. మరలా నీవిప్పుడు నా వద్ద రావాలని కోరుతున్నావా అని యెహోవా పలికాడు. చూసారా, ఇప్పుడు ఆయన మరలా నా యొద్దకు రావాలని ఏం చెప్తున్నాను చూసినట్లయితే పలుకుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ఆ స్త్రీని ఎవరిని చూస్తోంది? ఇజ్రాయెల్ని చూస్తోంది. దేవుడు ఎలా చెప్తున్నాడు? హోషేయలో చెప్తున్నాడు ఆ యొక్క వ్యభిచారి స్త్రీ గురించి. హోషేయ 3వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాలు చదవండి. 3వ అధ్యాయం 1 నుంచి 5 వరకు. మరియు యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యెహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై వ్యభిచారిణియగు దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము. చాలా చూడండి, ఈ విషయాలు అన్నీ కూడా ఇక వ్యభిచార స్త్రీ గురించి అక్కడ మాట్లాడుతుంది. ప్రియమైన సహోదరులారా, చూడండి, ఇప్పుడు లేవీయుడు ఎవరికి ఛాయగా చూసాం? యేసు ప్రభుకి చూసాం. ఇప్పుడు యేసు ఎవరిని వచ్చాడని చూసినట్టయితే మాంసికమైన ఇజ్రాయెల్ని వెతికి వచ్చాడు. మొదటగా ఆ మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు మాంసిక ఇజ్రాయెల్ని వెతికి వచ్చాడు. వాళ్ళు రాలేదు, అంగీకరించలేదు. అయితే కొంతకాలము ఇజ్రాయెల్ ఇప్పుడు రాజులు లేనటువంటి కాలంలో వాళ్ళు ఉన్నారు. న్యాయాధిపతులు ఉన్నా కూడా లేనటువంటి కాలంలో ఆ యొక్క ఇజ్రాయెల్ జీవిస్తున్నారు. ఇప్పుడు అదే మొదటి వాక్యంలో మనం చదువుకున్న 2వ వాక్యంలో మనం చదువుకున్న విధంగా ఇప్పుడు రాజులు లేనిటువంటి సందర్భంలో, న్యాయాధిపతులు లేని కాలంలో జరిగినటువంటి సంభావన గురించి ఈ యొక్క పాఠాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అని చూసినట్లయితే వెతికి వచ్చాడు. ఆయన ఏం చేయలేదు, ఆయన్ని ఎవ్వరు కూడా అంగీకరించలేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ఎవ్వరు కూడా అంగీకరించలేదు. రాజుగా ఆయన చూసారా? అయితే లేవీయుడు ఆ యొక్క ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నాడని చూసినట్లయితే ఉన్నా లేనటువంటి వారుగా అప్పుడు ఉన్నాడు ఆ కాలం. అది దేన్ని ఇప్పుడు యేసుక్రీస్తు మొదటి రాకలో వచ్చినప్పుడు ఆ ఇమేజ్ పెట్టండి, ఎవరు కూడా అంగీకరించలేదు. ప్రియమైన సహోదరులారా, అయితే అక్కడ ఆ స్త్రీ తీసుకురావడానికి మామగారింటికి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ప్లాన్ చేసుకున్నాడు ఆయన? 3 రోజులు. తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు? 5వ రోజు బయలుదేరేశాడు.
అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు 4వ రోజు మామగారు ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నాడు కదా, అది దేన్ని చేశారు? ఆయన ప్లాన్ చేసింది 3 రోజులు, ఈయన ఒక రోజు ఎక్స్ట్రా అయిపోయింది. 4వ రోజు ఎక్స్ట్రా. అది దేన్ని చేశాను? దేనిని సూచిస్తుంది 4వ రోజు? మెస్సయ్య కాదు. అయితే ప్రియమైన సహోదరులారా చూడండి, దేన్ని చూసాం? ప్రభువైన యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు, ఆయన మొదటి రాకడలో వచ్చినప్పుడు ఎన్నేండ్లు ఆయన 12వ సంవత్సరం వరకు ఆయన విషయాలు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. దాని తర్వాత ఎక్కడ కూడా ఆయన గురించినటువంటి విషయాలు రాయలేదు. ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది? 30వ సంవత్సరంలో ఆయన గురించినటువంటి విషయాలు బయలుపడింది. 30వ సంవత్సరం నుంచి ఎక్కడికి ఎంటర్ అయ్యాడు? 30వ సంవత్సరం బాప్తిసం తీసుకుని, ఆ బాప్తిసం తీసుకున్న వెంటనే ఎక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు. తన యొక్క మరణాన్ని అప్పగించడానికి ఒక బెత్లెహేంకి, అక్కడి నుంచి ఆయన బాప్తిసం తీసుకున్న యోర్దాను నది నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడని చూసినట్లయితే అరణ్యానికి వెళ్ళిపోయి తర్వాత అది ఎన్ని సంవత్సరాల కాల వ్యవధి అంతా? 3.5. ఇప్పుడు చూడండి, మీరు ఎలా దీన్ని తీసుకొచ్చని చూసినట్లయితే ఈ కాల వ్యవధిని తీసుకోవచ్చు. ఇప్పుడు అక్కడ 3.5 సంవత్సరమే కదా, అయితే 4 రోజులు చూపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన 3.5 సంవత్సరం ఆయన ఉన్నది, మిగతా అర్ధ సంవత్సరము ఎలా చెప్పవచ్చు? ఎలా చెప్పొచ్చు? ఒక ఉపమానం చదువుకుందామా? లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం 6 నుంచి కొన్ని వాక్యాలు చదవండి. మరియు ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వెతికి వచ్చాడు, అక్కడ ఏం దొరకలేదు, ఏది కూడా దొరకలేదు. తర్వాత గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదక వచ్చుచున్నాను, కాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమియు ఎలా వ్యర్థమై పోవలెను అని ద్రాక్ష తోటమాలితో చెప్పెను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అంటున్నాడు. అది ఫలించిన సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పెను. అయితే మనం ఆలోచించాలి, ద్రాక్ష తోటలో ఏముండాలి? అంజూరు చెట్టు ఎందుకు వచ్చింది? ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్టు, ద్రాక్ష తీగలు ఉండాలి. అంజూరు చెట్టు ఎందుకు వచ్చింది? నాటబడి ఉంది. చెప్పండి. ముందుగా ఇప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు ఇజ్రాయెల్ని, కానీ అంజూరు చెట్టు ఎవరిని చూస్తుంది కదా, దేవుడు ఎన్నుకున్నాడు. అయితే వాళ్ళు ఫలించలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి దీని ఆయన మంచి చెడులు చెప్పి అపపత్తిని తీసుకెళ్ళి ప్రయాసపడ్డాడు. కానీ ఆమె ఏం జరిగిందని చూసినాడు, అక్కడ మామగారి ఇంట్లోనే ఇంకొక రోజు ఎక్స్ట్రా అయిపోయింది. 4 రోజులు అక్కడే గడిపేశాడు. అయితే 1 సంవత్సరం నాకేమివ్వండి, టైం ఇవ్వండి, దీన్ని క్లీన్ చేసి ఎరువేసి నీరు కట్టి దీన్ని ఫలించే విధంగా నేను చేస్తాడని చెప్పి చేశాడు. ప్రియమైన సహోదరులారా, అయితే చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ద్రాక్ష తోటను దేనికి కంపారిజన్ చేయొచ్చు? లాస్ట్ వీక్ దాని ముందు చదువుకున్నాం. ద్రాక్ష తోటని దేనికి కంపేర్ చేయొచ్చు? సంఘ పిలుపుని, సంఘాన్ని మనం చెప్పొచ్చు. అయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తన దేవుని దగ్గర 1 సంవత్సరం టైం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాడు పనివాడు. ఓకేనా? అడిగినప్పుడు ఇది ఒకవేళ ఫలించకపోతే దీన్ని కత్తిరించి వేయండి అని చెప్పి అక్కడ చెప్పడం మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరులారా, అయితే ఈ యొక్క ఉపమానంలో మనం చూసినట్లయితే యేసు మొదటి రాకలో వచ్చి ఆయన చెప్పిన మొదటి ఉపమానం ఏది తెలుసా? పరలోక రాజ్య మర్మాలను, పరలోకము సమీపించినది, మారు మనసు పొందాలని చెప్పి మొదటగా ఆయన చెప్పాడు. మొదటి రాకలో వచ్చినప్పుడు పలికినటువంటి మాట ఇది. అయితే ఈ యొక్క ఉపదేశము, ఈ యొక్క మాట ఒక 6 నెలలకు ముందే ఒక వ్యక్తి చెప్పారు.
ఇప్పుడు ఈ 6 నెలలకు ముందు జరిగిన విషయాన్ని, ఈ 6 నెలలని ఈ యొక్క 3.5 సంవత్సరంతో మనం పోల్చితే ఎంత వస్తుంది? ఓకేనా? ఇప్పుడు వచ్చింది క్యాలిక్యులేషన్ కరెక్ట్గా. అంటే యేసుక్రీస్తు 3.5 సంవత్సరము ఆయన యొక్క సువార్తను ప్రకటించారు. ఓకే, తర్వాత ఆ 6 నెలలు దేన్ని సూచిస్తుందని చూసినట్లయితే 6 నెలలకు ముందే, యేసుక్రీస్తు రాకముందే 6 నెలలకు ముందే ఏం చెప్పాడు యోహాను? మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపమైనది, మీరు మారు మనసు పొందని చెప్పి ఆయన చెప్పాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ఆ యొక్క అవకాశము పొందుకున్నారా ఇజ్రాయేలు? లేదు, ఆకాశాన్ని పొందుకోలేదు. ప్రియమైన సహోదరులు, అయితే 4 రోజులు ఎలా ఉన్నాడు ఆయన అక్కడ మామగారింట్లో? 4 రోజులు ఎలా ఉన్నాడు? సంతోషముతో, ఉల్లాసంతో ఉన్నాడు. ఆ స్త్రీ మంచి విషయాలు చెప్పి తీసుకొని రావడానికి, మంచి ఉపదేశాలు చెప్పి తీసుకురావడానికి తన కుటుంబంలో పోయి మామగారి ఇంట్లో పోయి కూర్చొని చెప్తున్నాడు. యేసు భూమికి వచ్చి ఇజ్రాయెల్ మధ్యలో జీవించినప్పుడు దేవుని యొక్క దైవిక విషయాలు చెప్పి మంచి చెడు కార్యాలన్నీ కూడా నేర్పించి తీసుకెళ్దామని ప్లాన్ చేశాడు. కానీ వాళ్ళు ఇజ్రాయేల్ రాలేదు. ప్రియమైన సహోదరులారా, అయితే 5వ రోజు బయలుదేరారు. 5వ రోజు బయలుదేరి ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్తున్నటువంటి సందర్భంలో పంపించడానికి మామగారు విడవలేదు. ఎందుకు మామగారు విడవలేదు? ఈయన ఎవరికి పోల్చవచ్చు? మామగారిని ఎవరికి మనం పోల్చవచ్చు? ఈయన వెళ్తానని బయలుదేరుతున్నాడు, నిలుపుతూ ఉన్నాడు. వెళ్తానని బయలుదేరుతున్నాడు, 3 రోజులు ప్లాన్ చేశాడు. 3వ రోజు బయలుదేరితే ఈరోజు ఒకరోజు నువ్వు ఉండు అని చెప్పి అన్నపాన పుచ్చుకుని ఈడ ఉండు అని చెప్పాడు. బయలుదేరి పంపించేశాడా? 3వ రోజు లేదు. 4వ రోజు పంపించలేదు. 5వ రోజు ఆయన వద్దంటే కూడా వచ్చేసాడు. దేవుని దైవిక ప్రణాళిక ఏమవ్వాలి? నెరవేరాలి కాబట్టి అది బయలుదేరి వచ్చేసాడు. ఇప్పుడు ఈ మామగారిని ఎవరికి మనం పోల్చొచ్చు? చెప్పండి. లోకానికా? శరీరానికా? ప్రియమైన సహోదరులారా, బ్రదర్ గారు చెప్తున్నట్టు విషయం ఏమిటంటే, మత బోధకులు, పరిసయ్యులు, సద్దుకాయులు పారంపర్యమైన న్యాయ ప్రమాణాలని వాళ్ళు విడిచి రాకుండా ఉన్నారని చెప్పచ్చు. వీరికి పోల్చవచ్చు. అదే ఈ న్యాయ ప్రమాణాలను అన్ని విడిచి రావడానికి వాళ్ళు ఏం కాలేదు, మనస్సు లేదు. అయితే ఇవన్నీ ఏం చేశాడని చూసినాడు, యేసు వెంబడించి వస్తారని ప్రయాసపడి మంచి మాటలు చెప్పి తీసుకురావాలని ప్రయాసపడ్డారు. కానీ వాళ్ళ ఈ యొక్క ఉపదేశాలకు వాళ్ళు లొంగిపోయి ఇజ్రాయేల్ దేనికి కూడా రాలేదు. ప్రియమైన సహోదరులారా, అయితే అక్కడ నుంచి 5వ రోజు ఈయన ఎక్కడికి బయలుదేరాడు? అక్కడ మామగారింటి బయలుదేరేసి వచ్చారు. ఎబిసు నుంచి దాటి ఇక్కడ అన్నిలు ఉన్నారు, ఇక్కడ వద్దు, మనం ఉన్నటువంటి గిబియోలకి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏమవుతుంది? ప్రొద్దు చీకటి అవుతా ఉంది, చీకటి అయిపోయింది. అయితే ఇప్పుడు చీకటి దైవిక ప్రణాళిక ప్రకారం మీకేం అర్థమవుతుంది చెప్పగలుగుతారా? అక్కడ ప్రొద్దు కుంగుతా ఉంది, ఇక్కడ చీకటి అవుతా ఉంది. సువార్త చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు యూదాయుగం నుంచి ఆఖరికి ఎక్కడికి మీరు పైన ఉన్నటువంటి 2వ ప్రపంచం పైన గీత ఉంది కదా, అక్కడి నుంచి అక్కడ ఎండ్ ఎక్కడికి అవుతుంది? సువార్త యుగము ఆఖరిలో, కోత కాలం లాస్ట్లో చీకటి. ఇప్పుడు ఏం జరుగుతుంది? చీకటి అవుతా ఉంది, మీరేం చేయదండి, వెళ్ళొద్దండి, ఈడ ఉండండి అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, అయితే యూదాయుగం ముగిసి సువార్త యుగము ప్రారంభిస్తూ ఉంది. ప్రారంభించి సువార్త యుగంలో ఎలా ఉందని చూసిన ఆఖరిగా చీకటిలో ఉన్నాం. కాబట్టి ఏం చెప్తాను, సువార్త యుగం ప్రారంభంలోనే నేను విషయాలన్నీ కూడా తెలియపరిచి ఆఖరికి వచ్చేస్తున్నాను. ఆఖరికి సువార్త యుగం లాస్ట్లో ఇప్పుడు మనం ఉన్నాం కొత్త కాలంలో. ప్రియమైన సహోదరుల, సాయంకాలము ఎక్కడ ఉన్నారు వాళ్ళు? లేవీయుడు తన ఉపపత్ని గాడిద ఎక్కడున్నారు? ఆ గిబియాలో సంత వీధిలో ఉన్నారు. నడు వీధిలో వాళ్ళు ఉన్నారు. ఆ నడు వీధిలో ఉన్నప్పుడు అక్కడ ఎవరు వచ్చారు? ఒక ముసలివాడు పొలంలో నుంచి పని చేసేసి ఒక ముసలివాడు అక్కడికి వచ్చి, మీరు ఎక్కడి వారు అని చెప్పాడు, అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఆయన ఎలా ఉత్తరం ఇచ్చాడు? ఇప్పుడు నేను దేవుని మందిరంలో పనిచేసేటువంటి వ్యక్తి అని చెప్పిన వెంటనే ఇప్పుడు ఆయనకి మనసులో, వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు, దేవుని పని చేసేవారు మనసులో ఆయనకి ఏమైంది?
ఆయనలో ఫీలింగ్ అనేది కనబడింది. వాళ్ళు ఎలాగైనా మనం కాపాడాలని చెప్పి తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు ప్రియమైన సహోదరులారా. అయితే ఇక్కడ పొలం నుండి పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు, ముసలివాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని ఎవరికి మనం పోల్చవచ్చు? ఆ వ్యక్తిని మనం ఎవరికి పోల్చగలము? చదువుకుందాం వాక్యం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 8-9. అప్పుడతడు పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు. ఇప్పుడు చూడండి, పెండ్లి విందు సిద్ధంగా ఉంది, పిలువబడినటువంటి వారు పాత్రులుగా కారు. మీరు వెళ్ళి సంత వీధిలో ఉన్నటువంటి వారిని రాజ మార్గములకు పోయి మీకు కనబడిన వారందరిని పెండ్లి విందుకి పిలువబడి తన దాసులతో చెప్పి పంపించాను. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆలోచిస్తే మనము దైవిక ప్రణాళిక ప్రకారము దేవుని యొక్క సత్యము ఇజ్రాయేలుకి దేవుడు ఇచ్చాడు, వాళ్ళు అంగీకరించలేదు. తర్వాత ఎవరికి వెళ్ళింది? అన్నిలకు వెళ్ళింది. ఫస్ట్ ఎవరికి వెళ్ళింది? కొర్నేలుకి వెళ్ళింది. ఏం చేశాడు ఆయన? కొర్నేలు ఏం చేశాడు? అపోస్తల కార్యం 10వ అధ్యాయము 1వ వాక్యం 2వ వాక్యం 22వ వాక్యం చదివిస్తాం. ఇజ్రాయేలుకి ఆ సంఘ అవకాశం దొరికింది, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయకుండా వదిలేసారు. అయితే ఏం చేసేసాడు దేవుడు? అన్నిలకి మీరు వెళ్ళి సంత రాజమార్గంలో వీధిలో మీరు ఎవరున్నారో తీసుకురండి అని చెప్పి తెలిసిపరిచి పంపించారు. చదవండి సార్. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చూసారా ఎలా ఉన్నాడంట? ఆయన ధర్మము చేసేవాడు, అందరికీ ఆయన మంచి పనులు చేసేవాడు. ఎవరు? ఆ ఇమేజ్ పెట్టండి బ్రదర్. కొర్నేలు చూడండి, ఆయన మంచి పనులు చేసేవారు. ఈ ముసలోడు ఏం చేశాడు అక్కడ? చూసారా, వాళ్ళని ఏం చేశాడు? ఇంట చేర్చాడు. ఆ ముసలోడు ఇంట్లోనికి పోయి సంతోషంగా ఉన్నాడు. ఎవరు? వాళ్ళు చేర్చింది దేవుని యొక్క పిల్లలు, నేను ఏం చేశాను, నా కుటుంబంలో ఉంచుకున్నాను సంతోషంతో ఆ ముసలివాడు ఉన్నాడు. అదే విధంగా పేతురు కొర్నేలింటికి తొడుక్కొని పోయి ఆయన వెళ్తున్నప్పుడు సందర్భంలో అన్యులకి ఈ సత్యం పోవడం చాలా సంతోషమైంది. అప్పుడు ఆ సందర్భంలో ఆ కాలంలో అన్యులకి సత్యం పోయింది దానివల్ల చాలా సంతోషమైంది. పేతురింటికి పోయినప్పుడు పౌలు ఈ సత్యం చెప్తున్న సందర్భంలో ఆ కొర్నేలు ఎంత సంతోషపడతాడంటే గొప్ప సంతోషపడతాడు. ప్రియమైన సహోదరులారా, ఆ యొక్క సందర్భంలో పేతురులకి ఇంట్లో వీళ్ళందరూ కూడుకున్న సందర్భంలో పరిశుద్ధాత్మ అట్లే పొంగి పొరులుతుందంట. ఆ సందర్భంలో పరిశుద్ధాత్మ పొంగి పొరులుతుందంట. ఆ సందర్భంలో అందరికీ ఆశ్చర్యం కలుగుతుందండి ఈ విషయం, దేవుని యొక్క సత్యం వాళ్ళకి దొరికినప్పుడు. అంతకుముందు యూదులకు మాత్రమే పరిశుద్ధమైన దేవుడు ఉండేవారంట, అన్యులకి లేదు. యూదులకు మాత్రమే తండ్రిగా ఉంది పరిశుద్ధాత్మ, కానీ ఏది కూడా కానీ యూదులకే, ఇది వీళ్ళకి అన్యులకి లేకుండా ఉంది. ప్రియమైన సహోదరులు, అయితే ఇప్పుడు అన్యులకు కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని అక్కడ కొర్నేలు ద్వారా ఇక్కడ బయలుపడిందిగా మనం చూడవచ్చు. ప్రియమైన సహోదరుల, తర్వాత ఏం జరిగింది? ఆ రాత్రి అంతా ఉపపత్ని చనిపారు కదా, ఆ రాత్రి అంతా ఇది దేన్ని చూపిస్తుంది అని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఎవరి చేతిలో ఆ యొక్క స్త్రీ చెరపబడింది? పోకిరి, అక్కడ ఉన్నటువంటి పోకిరి వారి చేత ఆ స్త్రీ దొరికింది. ఆ స్త్రీ ఎవరికి ఛాయగా ఉందని చూసాం, ఇజ్రాయేల్ కదా. అయితే మాంసికమైన ఇజ్రాయేల్కి సువార్త యుగం మొత్తం ఎలా ఉందని చూసినట్లయితే ఒక వేదన. ఆ రాత్రంతా ఆ స్త్రీ వేదన పడిందని చూసినట్లయితే అన్యుల చేత అనేకమైనటువంటి వేదన ఇజ్రాయేల్లో పడ్డారంట. ప్రియమైన సహోదరు, ఎంత వేదన పడ్డారంటే ఆఖరికి ఆ వేదన పడి కూడా ఆ ఇజ్రాయేల్లో ఆఖరికి ఏమవుతారని చూసినట్లయితే ఆ స్త్రీ ఏమైంది? ఎక్కడొచ్చి పడింది? ఆయన ఎవరు? అతనికి ఏమవుతాడు? ఆ స్త్రీకి ఏమవుతాడు? అతను తన భర్త యజమానుడు కదా. ఏమైందని చూసి ఆ స్త్రీ ఆ రాత్రంతా కూడా కష్టపడి
ఎక్కడికి వచ్చి పడిపోయింది? దాని యజమాని యొక్క డోర్ గడపలో వచ్చి పడిపోయింది. అలాగా ఇజ్రాయేల్ వచ్చి ఆఖరికి ఇప్పుడు యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారా? లేదు. ఆఖరికి అలా వచ్చి పడిపోతారు ఇజ్రాయేల్. అది యొక్క విషయాన్ని ఇక్కడ బయలుపెడుతోంది ప్రియమైన సహోదరులారా. అదేవిధంగా ఇజ్రాయేల్ కూడా మొత్తం చాలా మట్టుకు వైరాగ్యం కలిగినటువంటి వారు దేవుని మీద. దేవుని చాలా వైరాగ్యం కలిగినటువంటి, ఏం జరిగినా కూడా కానీ, ఎంత జరిగినా కూడా కానీ దేవుని విడిచిపెట్టరు. ఆఖరికి అక్కడికే వచ్చి పడతారనేది ఆ యొక్క విషయాన్ని అక్కడ తెలియపరుస్తుంది ప్రియమైన సహోదరులారా. అయితే ఆ రాత్రి అయ్యి పగలు రాబోతుంది కదా, పగలు ఆ సువార్త యుగం ముగిసి రాజ్యము ప్రారంభం కాబోతుంది. సువార్త యుగం ముగిసి రాజ్యం ప్రారంభమవుతుంది. ఏమవుతుంది? ఆయన ఏం చేస్తాడు? ఉదయం కాగానే తలుపులు ఓపెన్ చేస్తున్నాడు. ఆ లేవీడు బయటకు వస్తున్నాడు, తలుపులు తెరిచి బయటికి వస్తున్నాడు. ఇది దేన్ని చూస్తాను చూసా? అప్పుడు ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ సంభవించినది. ఆ స్త్రీ ఏ స్థితిలో ఉంది? ఆ స్త్రీ ఏ స్థితిలో ఉందని చూసినట్లయితే మరణ స్థితిలో ఉంది. ఇజ్రాయేల్ ఎలా ఉన్నారు? ఓకేనా? 1874లో ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకలో వచ్చినప్పుడు ఇజ్రాయేల్ యొక్క స్థితి ఎలా ఉందని చూసినట్లయితే చనిపోయినటువంటి స్థితిలో ఉంది ప్రియమైన సహోదరులారా. రెండో రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు అదే చెప్తున్నది. హెజెకెల్ 37వ అధ్యాయం 14-11 వాక్యం చదవండి సిస్టర్. హెజెకెల్ 37వ అధ్యాయం 14-11. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపజేసేదను. చూసారా? ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకొందురు. ఎప్పుడు? ఇప్పుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా మీరు తెలుసుకుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యము, మీరు బ్రతుకున్నట్లుగా నా ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మను నివసింపజేసేదను. యెహోవానగు నేనే మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చూసారా? ఇది యెహోవా వాక్కు. రెండో రాకడలో వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడంటే ఈ కార్యాలన్నీ కూడా చేయడానికి పూనుకుంటాడు. నెక్స్ట్ వాక్యం చదవండి. అప్పుడు ఆయన 11వ వాక్యం నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతుమి అని అనుకొనుచున్నారు. చాలు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు మనం చూసాం న్యాయాధిపతిలో 19వ అధ్యాయం 1-31 వాక్యాల వరకు మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆఖరిలో ఏం చేశాడు? ఆ స్త్రీని, చనిపోయిన స్త్రీని తీసుకొచ్చి 12 ముక్కలుగా కోసి 12 గోత్రాలకు పంపించాడు. దేని కొరకు పంపించాడని చూసినట్లయితే యుద్ధము చేయడానికి. అందరూ ఏం కావాలి? ఒకటిగా ఇజ్రాయేల్ అందరూ కూడా, ఎక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా ఏకమై వచ్చి యుద్ధం చేయడానికి ఆయన చేశాడు ప్రియమైన సహోదరులారా. అయితే రెండో రాకడలో వచ్చినప్పుడు యేసు ఏం చేస్తున్నారని చూసినట్లయితే చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి శారీరకమైన ఇజ్రాయేల్ని ఒకటిగా చేర్చేటువంటి పనిని ఇప్పుడు చేస్తున్నారు. రెండో రాకడలో వచ్చి ఆయన చేస్తున్నాడు. నలుమూలలుగా చెదిరిపోయిన వారిని ఒకటిగా చేరుస్తున్నాడు. యూదులందరినీ కూడా చూడండి, ఇజ్రాయేల్ ఒక ప్రకటన చేసింది. ఇజ్రాయేల్ ఏమని? ఎక్కడ యూదులు ఎక్కడ ఉన్నా కూడా కానీ, ఏ దేశంలో ఉన్నా కూడా కానీ ఎక్కడికి వచ్చేయాలి? ఇజ్రాయేల్కి వచ్చేసేయాలనే ఒక ప్రకటన అనేది చేసింది. గుర్తుందా? న్యూస్ విన్నారా? ఈ పని ఎవరు చేస్తున్నారని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఈ పనిని ఆయన చేస్తున్నాడు. అయితే యేసు చేస్తున్నటువంటి సేవ ఎలా ఉందని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు చనిపోయిన స్థితిలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ అందరినీ కూడా పోగు చేసి ఒకటిగా చేస్తున్నారు. అందరూ ఒకటి అయిపోతే ఇజ్రాయేల్ అందరినీ కూడా తర్వాత ఏం జరుగుతుందని చూసినట్లయితే అక్కడ ఒకటి అయ్యి వాళ్ళకి ఎప్పుడు స్వాతంత్రం వచ్చింది ఇజ్రాయెల్కి? 1948లో వాళ్ళకి వచ్చింది ప్రియమైన సహోదరులారా. 1878లో పెంటాటిక్ వార్ డిక్లరేషన్ జరిగింది. పెంటాటిక్ వార్ అనేది అక్కడ డిక్లరేషన్ జరిగింది. జైన్ మూమెంట్ అనే ఒక అతను ద్వారా అక్కడ యుద్ధం జరిగింది, మొదటి ప్రపంచ యుద్ధం. వాక్యం చదువుకుందాం. యెర్మీయా 16వ అధ్యాయము 15. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలరులను పిలిపించేదను. చూసారా? ఇప్పుడు వారిని పట్టుకున్నట్టుకు చాలా మంది జాలరులను పిలిచి మంచి ఎర్రను వేసి ఏం చేస్తున్నారని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అందరిని పట్టుకుంటా ఉన్నారు.
పట్టుకొని పోగు చేస్తున్నాడు. చేయండి, చదవండి. తరువాత ఆ. ప్రతి పర్వతము మీద నుండి ఉమ్, ప్రతి కొండ మీద నుండి ఉమ్, మెట్టల సందులలో నుండి ఉమ్, వారిని వేటాడి తోలివేయుటకై ఉమ్. అనేకులైన వేటగాండ్రను పిలిపించెదను. ఆ, చాలా సిస్టర్, ప్రియమైన సహోదరులు చూడండి. కానీ యేసు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వేటాడుతున్నారు. ఇప్పుడు వేటాడి చెదిరిపోయిన మాంసిక ఇజ్రాయెల్ అందరినీ కూడా ఏం చేస్తున్నాడని చూసినట్టయితే ఒకటిగా చేస్తున్నాడు. ఆ లేవుడు ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీని ముక్కలుగా కోసి పంపించి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? తీసుకొచ్చి సమాధి చేయాలి. అందరూ ఆ స్త్రీని ముక్కలు అన్ని తీసుకొచ్చి పెట్టి సమాధి చేయాలి కదా. ఇప్పుడు ఈ యొక్క విషయం ఎలా జరుగుతామని చూసినట్టయితే ఆ లేవీడు ఇజ్రాయెల్ అందరినీ రప్పించేశాడు. ఆయన యొక్క కోరిక, లేవుడి యొక్క కోరిక నెరవేరిందంటే అక్కడ నెరవేరి ఏం చేశాడు? యుద్ధానికి పోయాడు. ప్రియమైన సహోదరులారా, అక్కడ యుద్ధం చేశారు. 3 సార్లు చేశారు కదా యుద్ధం. మొదటిసారి ఏం జరిగింది? ఎన్ని వేల మంది చనిపోయారు? 22,000 మంది చనిపోయారు. రెండోసారి 18,000 మంది. మూడోసారి ఓకే. ఇప్పుడు ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మూడోసారి జరిగిందని వాక్యం ఉందా మీకు? ఎక్కడ చదవండి, వాక్యం చదవండి. న్యాయాధిపతులు 30లో 3వ దినమున ఉంది బ్రదర్. నెక్స్ట్ 35లో వచ్చి ఎంతమంది చనిపోయినారు? చదవండి సార్. అప్పుడు యెహోవా ఇశ్రాయేలీయుల చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులలో 25,100 మంది మనుషులను చంపిరి. 34 వాక్యం సార్. అప్పుడు ఇశ్రాయేలీయులందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనీయులకు తెలియలేదు. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇక్కడ జయం అనేది మూడోసారి వాళ్ళకు దేవుడే చెప్పి పంపించాడు. మీకేమవుతుంది? జయము కలుగుతుందని పంపించాడు. ఇప్పుడు మనం ఎలా దీన్ని కంపారిజన్ చేసి మనం చూసినట్లయితే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కదా. మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1914 నుంచి 1917 వరకు ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఎవరు మధ్యలో జరిగింది తెలుసా? ఎవరి మధ్యలో జరిగింది తెలుసా? మీరు ఒక యాప్ ఉంది, చాట్ జీపీటీ అని యాప్ ఉంది. చాట్ జీపీటీ అని చెప్పి దాంట్లో పోయి మీరు కొట్టారంటే మొదటి ప్రపంచ యుద్ధం ఎవరికి మధ్యలో జరిగిందని కొట్టారంటే డీటెయిల్ మొత్తం వస్తుంది. తర్వాత ఎందుకు జరిగింది అని కొట్టారంటే అది క్లారిటీగా మెసేజ్ మీకు అదే ఇస్తుంది, టోటల్గా ఇస్తుంది పేరుతో సహా. దాంట్లో CHAIMWIZMAN అంటే చైమ్ వైజ్మెన్ అనే అతను అక్కడ యుద్ధం చేశాడు. ఎవరెవరి మధ్యలో జరిగిందంటే నేను చెప్తాను చూడండి. చైమ్ వైజ్మెన్ ఆయన 1874 నవంబర్ 27 రష్యా సామ్రాజ్యంలో ఆయన జన్మించారు. ఆ వ్యక్తి ఎవరంటే యూదుడు. ఈయన చిన్న వయసు నుండే ఆయనకి ఎలాంటి ఒక పని చేస్తానంటే శాస్త్రజ్ఞుడు, ఆసక్తి కలిగినటువంటి. జర్మనీ, స్విట్జర్లాండ్లో రసాయన శాస్త్రం చదివి 1900లో PhD పూర్తి చేశారు. శాస్త్రవేత్త కృషి చేసి ఈయనకు ఆ హిస్టరీ మొత్తం, ఆయన పేరు చైమ్ వైజన్. చూడండి ప్రియమైన సహోదరులారా, ఇది ఈయన గురించి మనం చూస్తూ వెళ్ళినట్లయితే ఎవరి మధ్యలో జరిగిందని చూసినట్టు చెప్తాను. అదే చెప్పాను కదా, 1917లో బెల్ఫోర్ డిక్లరేషన్ ఆ యుద్ధం ప్రకటించిన తర్వాత ఆ యుద్ధంలో ఈయన వల్ల అక్కడ వాళ్ళు గెలిచారంట. ఎవరని చూసినట్లయితే ప్రియమైన సహోదరులారా, బ్రిటన్. మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ బ్రిటన్ గెలవడానికి కారకుడు ఎవరని చూసినట్లయితే ఈయన ఎవరని చూసినట్లయితే యూదుడు. ఈయన గొప్ప శాస్త్ర వ్యక్తి కదా. ఈయన ఏం చేశాడంటే ఆ యుద్ధంలో
బాంబు, ఆ యొక్క పేలుడు పదార్థాలు తక్కువైపోయిన దానివల్ల ఈయన తయారు చేసి ఇచ్చాడంట. దేంట్లో తెలుసా? జొన్నలు ఉంది కదా, జొన్నలు, సజ్జల జొన్నలు, దాంట్లో నుంచి ఈయన తయారు చేసి వాళ్ళకు ఆ పేలుడు పదార్థాలు ఇచ్చాడంట. ఇచ్చిన దానివల్ల ఈయనకి ఆ దేశం ఏమి కావాలని అడిగినప్పుడు ఇజ్రాయేల్ ఒక దేశంగా ప్రకటించండి అని చెప్పి అక్కడ ఈయన అడిగాడంట. ఎవరు? చైమ్ ఐజెన్ ఈయన అడిగాడంట. అడిగినప్పుడు అక్కడ ఈయన వ్రాతపూర్వకంగా ప్రకటన చేశాడు. ఇజ్రాయేల్కి ఒక దేశాన్ని సపరేట్గా ఇవ్వాలని వ్రాతపూర్వకంగా ప్రకటన చేశాడంట. ప్రియమైన సహోదరులారా, అది వికీపీడియా నుంచి ఈ యొక్క విషయాలన్నీ కూడా మీకు తెలుస్తుంది. అయితే ఇది మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి విషయం. అయితే రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగినప్పుడు ఇజ్రాయెల్కి ఏమి కార్యం జరిగింది? రెండవ ప్రపంచ యుద్ధంలో ఇజ్రాయెల్కి ఏం జరిగింది? దొరికింది. ఇవంతా మనకి యాగ తెలుసు బ్రదర్. అంటే అది చూడండి, 1939 నుంచి 1945 వరకు అక్కడ యుద్ధం జరిగినప్పుడు 1947లో మనకేం జరిగింది? మనకు స్వాతంత్రం మనకు వచ్చింది. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఇజ్రాయెల్కి వాళ్ళ స్వాతంత్రం అనేది వచ్చింది. ప్రియమైన సహోదరులరా, అయితే చెప్తున్నాడు కదా, ఈ ఎముకలు హెజెకియల్ 37వ అధ్యాయంలో ఆయన లేవీడు ఏం చేశాడు? ఆ స్త్రీని, ఎముకల్ని ముక్కలుగా చేసి పంపించాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రియమైన సహోదరులరాన్ని, ఇవన్నీ కూడా సమకూర్చబడతా ఉంది. ఇప్పుడు మొదటిగా ఎముకలన్నీ కూడా ఒకటయింది, దానిపైన నరమ్స్ ఒకటవుతుంది, దానిపైన మాంసము, దానిపైన చర్మము అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా అవుతూ ఉంది, ఇవన్నీ అయిపోయింది. ఇది ఎప్పుడు జీవము? ఇప్పుడు జీవం మాత్రము లేదు. ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇజ్రాయేల్ దేవుడు ఏం చేస్తున్నాడు? అందరినీ ఒకటి చేస్తున్నాడు. అందరినీ ఒకటి చేసి ఇవన్నీ అయిన తర్వాత జీవాన్ని ఇస్తాడు. ప్రియమైన సహోదరులారా, అయితే ఇప్పుడు ఇజ్రాయేల్ విరోధంగా సకల జాతులు ఏం అవబోతుంది చూసినట్టయితే ఆపోజిట్గా యుద్ధాలు జరుగుతుంది. ఇప్పుడు మనకు తెలుసు, రీసెంట్గానే అనేక యుద్ధాలు జరుగుతుంది. అలా వచ్చినప్పుడు ప్రియమైన సహోదరులారా, అర్మగెద్దోను యుద్ధంలో దేవుడు అందరినీ ఎవరి యొక్క చేతులు ఇవ్వబోతున్నాడు తెలుసా? ఎవరి చేతులు ఇవ్వబోతున్నాడు తెలుసా? ప్రియమైన సహోదరులారా, అలా వచ్చినప్పుడు అర్మగెద్దోను యుద్ధంలో దేవుడు అందరినీ ఎవరి కరంలో ఉంచిపోతాడు తెలుసా? ఇజ్రాయేల్ చేతిలో ఉంచిపోతాడు. అదే అర్మగెద్దోను యుద్ధము ఎవరు నడిపిస్తారు తెలుసా? అర్మగెద్దోను యుద్ధాన్ని ఎవరు నడిపిస్తారని చూసినట్టయితే అయితే వీరితో పాటు ఎవరుంటారు? ఇప్పుడు ఈ యుద్ధంలో ఎవరెలా ఉండబోతారని చూసినట్టయితే పితరులు, సంఘము, ప్రభువైన యేసుక్రీస్తు ఉండి ఈ యుద్ధాన్ని చేయబోతారు. ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి విషయము ఇది, న్యాయాధిపతిలో ఉన్నటువంటి విషయం ఇది. ఇప్పుడు ఈ యొక్క విషయం చెప్తున్నాడు, అన్ని దేశాలు దేని మీద పోయి పడబోతుంది? ఇజ్రాయెల్ మీద పడబోతుంది. ఇప్పుడు అన్ని దేశాలు ఒకటిగా పడుతుందా? ఇది ఒక క్వశ్చన్ రావాలి కదా మనకు. అన్ని దేశాలు ఒకేసారి పోయి పడుతుందా యుద్ధానికి? ఏకమైపోతుందని చెప్తున్నాడు. ఇప్పుడు ఏకమైపోవాలంటే ఇప్పుడు లాస్ట్గా జరిగినటువంటి యుద్ధము ఏది తెలుసా? స్లైడ్ ఏంటి? మార్చండి, స్లైడ్ మార్చండి. నెక్స్ట్ స్లైడ్ మార్చండి. నెక్స్ట్ మార్చండి. నెక్స్ట్ చాలు అట్లా దీంట్లో లేదు. ఈజిప్ట్ మీద జరిగింది కదా లాస్ట్గా జరిగింది యుద్ధం. ఇజ్రాయెల్ దేని మీద యుద్ధం చేసింది లాస్ట్గా? రష్యా పడిన తర్వాత ఇప్పుడు ఆ దేశాలు ఒక దేశం మీద, ఈజిప్ట్ మీద జరిగినప్పుడు చూడండి అది ఎంత కోల్పోయిందని చూసినట్లయితే వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి 15 సంవత్సరాలకు కోలుకోలేనంతగా అది నాశనం చేసేసారు ఇజ్రాయెల్. ఇప్పుడు వాళ్ళు కోలుకోవాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు కోలుకుని మళ్ళీ యుద్ధం చేయాలంటే 15 సంవత్సరాలు పడుతుంది. అంతవరకు వీళ్ళు ఒకసారి రావడానికి అవకాశం ఉంటుందా? అయితే వాక్యం ఏం చెప్తుంది? జెఫన్యాలో 2:4 ఇది ఈ గాజా పట్టణం
సారీ ఈజిప్ట్ అంటాను, గజా. గాజా పట్టణము నిర్జనమగును, ఆ, అష్కెలోను పాడైపోవును. ఆ. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు, ఎక్రోను పట్టణము దున్నబడును. చూడండి, ఈ గాజా పట్టణం నాశనం అయిపోయింది. ఈ నాశనం అయినప్పుడు 15 ఏండ్లకి కోలుకోలేనంతగా వాళ్ళు నాశనం అయిపోయింది. ఇప్పుడు వాక్యం ఏం ప్రకటిస్తుందని చూసినట్లయితే ఇజ్రాయెల్ మీద అన్ని దేశాలు, అరబ్ దేశాలు, అరబ్ కంట్రీ మొత్తం ఏం జరుగుతుందంటే ఒకటిగా కూడి యుద్ధానికి పోతారని చెప్తున్నారు కదా. అయితే దీనికి వివరణ మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రకటన కీర్తన గ్రంథంలో 83వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా 1 by 1గా నెరవేరాలంటే ఇవన్నీ నెరవేరుతూ వస్తానే ఆ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు నెరవేరుతుంది ప్రియమైన సహోదరులారా. అందుకే చెప్తున్న లోక రాసిన సువార్తలో 21వ అధ్యాయం 21:31 అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపాయనని తెలుసుకుని. చూసారా? ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీరు ఏమి అర్థం చేసుకోవాలి? దేవుని రాజ్యము సమీపాయనని మీరు తెలుసుకొని అర్థం చేసుకొని మనం కానీ ఆత్మిక జీవితాన్ని సరిదిద్దుకొని అతి తొందరలో ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంది ప్రియమైన సహోదరుల. అతి తొందరలో దేవుని యొక్క రాజ్యం ఉంది, ఊహించిపోతుందని కూడా మనకు బాగా తెలుసు. అనేక వాక్యాలు దేవుడు మనకు ప్రకటిస్తున్నాడు. ఇది గుర్తు తెచ్చుకొని ప్రియమైన సహోదరులారా మనం ఏం చేద్దాం? ఆధార వాక్యం మరొకసారి చదివేద్దామా? న్యాయాధిపతులు 19వ అధ్యాయం 30వ వాక్యం. అప్పుడు దాన్ని చూచిన వారందరూ ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుటయైనను నేటి వరకు ఇలాంటి పని జరుగుటైనను వినబడటైనను లేదు. మీరు మనసుకు తెచ్చుకొని, అది చెప్తున్నా ప్రియమైన సహోదరులారా, మీరు ఇది మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గురించి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు ప్రియమైన సహోదరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని తొందరలో లోకరాసిన సువార్తలో చెప్పిన విధంగా అతి తొందరలో ఇక విషయం ఉంది. దేవుడి రాజ్యము సమీపం ఉంది కాబట్టి గుర్తు తెచ్చుకొని మేము భయంతో భక్తితో ఈ విషయాలన్నీ కూడా శ్రద్ధ వహించి మనము జీవించే వరంగా మనం విన్న సత్య ప్రకారం కూడా దేవుడు మనందరినీ ఆస్వాదించి దీవించిన గాక. ఆమేన్.